వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ 1. డియర్ వియర్స్, మీ విషయంలో కార్మిక్స్ ఎవరైతే ఉన్నారో నెగిటివ్ ఎనర్జీస్ చేసినందుకు అది రివర్స్ అయిపోయి వాళ్ళకి క్యాన్సర్ వచ్చిందంట. ఎవరు వాళ్ళు, ఏం చేద్దామని చేశారు, ఏది రివర్స్ అయింది అనేది రీడింగ్ ద్వారా చూద్దామండి. అలాగే ఏంజల్ ఈ విషయంలో మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది కూడా చూద్దాం, ఓకేనా? వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. మీరు జీవితంలో వారికి ఎదురు చెప్పకూడదు, ఫ్యూచర్లో కూడా వారు చెప్పినట్టే ఉండాలి అని చెప్పి డామినేషన్ స్పెల్స్ చేశారంటండి. ఈ విషయంలో నేను ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంకెవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో కర్మ అనుభవిస్తున్నారండి. స్ట్రాంగ్గా జడ్జిమెంట్ మీ విషయంలో స్ట్రాంగ్గా వారు ఫ్యామిలీ మొత్తాన్ని ఇబ్బంది పెట్టేద్దామని చెప్పి ఏదో ప్లాన్ చేశారంట. బట్ వారికైతే అవకాశం దొరకలేదండి. అవకాశం మీ డివైన్ ఇవ్వలేదు, అవకాశమే లేదంట. కన్ఫర్మేషన్ అండి, అవకాశమే లేదు వారికి. ఈ విషయంలో క్లియర్గా అవకాశం లేదండి. మీకు డబ్బులు రాకూడదని చెప్పి డబ్బులు మీరు సంపాదిస్తుంటే చూడలేక మిమ్మల్ని ఇబ్బంది పెడదాం అనుకున్నారంట. అస్సలు మిస్ అవ్వకూడదని చెప్పి అనుకున్నారంటండి. కానీ ఛాన్స్ లేదండి. మీరు 4 చేతులతో సంపాదించేస్తున్నారు. ఎలాగైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అనుకున్నారంటండి. దానికి వేగంగా మీ విషయంలో ఎలాగైనా సరే డబ్బులు అవగొట్టాలి అనుకున్నారంటే దానికి పర్మిషన్ లేదండి. డబ్బులు ఇచ్చి డబ్బులు రాకుండా చేయడాన్ని మీ లార్డ్ ఎవరైతే ఉన్నారో హైయెస్ట్ లార్డ్ అండి, మేల్ గాడ్, క్లియర్గా కొట్టిపాడేశారు. అండ్ ఈ విషయంలో మీ ఫ్యామిలీ మొత్తాన్ని ఇబ్బంది పెట్టేసి తప్పిద్దాం అనుకున్నందుకు ఎవరైతే ఈ పర్సన్ ఉన్నారో వారికి 10 on 10 10 ఇంతలు తిరిగి ఇచ్చేసారండి. వాళ్ళు అనుకున్న ప్లాన్ అయితే స్ట్రాంగ్గా మిస్ అయింది. అండ్ మిమ్మల్ని అకారణంగా మీ వాళ్ళని మిమ్మల్ని కలిపి ఇబ్బంది పెడదాం అనుకున్నందుకు, మీ జీవితాలని తలరాతల్ని మార్చేద్దాం అనుకున్నందుకు స్ట్రాంగ్గా వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చారు. వాళ్ళకి క్యాన్సర్ ఉన్నట్టుగా ఫౌండ్ అయ్యింది. వాళ్ళకి క్యాన్సర్ ఉన్నట్టుగా తేల్చేశారనమాట. డాక్టర్స్ తేల్చేశారండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. మీ ఇంటి పర్సన్ని, అలాగే మీ ఇంట్లో ఉన్న బ్రదర్ ఫిగర్ ఆర్ మేల్ ఫిగర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళండి. ఐదర్ మీ విషయంలో యాక్టివ్గా మీకు హెల్ప్ చేస్తున్న వాళ్ళు, లేదా యాక్టివ్గా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్న వాళ్ళనమాట. సో మీ జీవితంలో ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి ఆపడం చూస్తున్న వాళ్ళని కూడా కలిపి ఇందులో ఇబ్బంది పెడదామని అనుకున్నారంట స్ట్రాంగ్గా. వీళ్ళు ఏంటంటే డబ్బులు సంపాదించేద్దాం మిమ్మల్ని అడ్డుగా పెట్టుకొని అని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ నిజానికైతే వాళ్ళకి అవకాశం లేదండి. వెన్నుపోటు వేయడానికి అయితే ఛాన్స్ లేదు. సో ఏదో విషయంలో వీళ్ళని ఇన్వాల్వ్ చేసి ఆ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెడదామని కూడా చూసారంట. మిమ్మల్ని అలాగే బ్రదర్ ఫిగర్కి గొడవ పెట్టడానికి కూడా ప్రయత్నించారంట అండి, ఫాదర్ ఫిగర్. అండ్ అలాగే మీరు డబ్బులు సంపాదించేస్తున్నారని చెప్పి మీ లైఫ్లో డబ్బులు రాకుండా చేయాలి అని చెప్పి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చారంట. డబ్బులు ఇచ్చి ఆపించేయమని చెప్పారంట మీ పనిని, లేదా తప్పుకునేలా చేయాలి మిమ్మల్ని అనుకున్నారంటండి. చూస్తున్నారంట, అదే పనిగా చూస్తున్నారంట. ఏం జరుగుద్ది ఏంజిల్? క్లియర్గా నిలబడతారండి. క్యాన్సర్ ఎవరికి ఏంజిల్? సెలబ్రేషన్ని తలకిందులు చేయాలనుకున్నందుకు మీ యొక్క గాడ్నెస్ క్లియర్గా కొట్టిపాడేశారండి. వాళ్ళ ప్లాన్ జరగనివ్వలేదు. ఎవరికి వచ్చింది ఏంజిల్? పాస్ట్ పర్సన్కి అండి. మీ విషయంలో ఇబ్బంది పెట్టి మిమ్మల్ని థర్డ్ పార్టీ చేయాలనుకున్నందుకు వాళ్ళకి ఇంకా పార్టీయే లేకుండా అయిపోయింది. క్లియర్గా వాళ్ళ పార్ట్నర్ని కూడా ఇబ్బంది పెట్టారంట. వాళ్ళ పార్ట్నర్షిప్పే అనేది తలకిందులు అయిపోయిందండి. ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్గా వీళ్ళతో ఇంకా తెగదెంపులు చేసేసుకున్నారు. సో వాళ్ళకి ఇంకా పార్ట్నర్ లేదు, సపోర్ట్ లేదు, ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ లేదు అని చెప్పి మీ లైఫ్లో కూడా మీకు పార్ట్నర్ ఉండకూడదు, సపోర్ట్ ఉండకూడదు అని చెప్పి మీకు అన్యాయం చేద్దాం అనుకున్నారంట. 0404 కన్ఫర్మేషన్ అండి. మీరు అసలు సెటిల్ అవ్వకూడదు అనుకుంటున్నారంట. ఏ రకంగా కూడా మీకు మనీ అనేది రాకూడదు. ఖచ్చితంగా మనీ అనేది రాకూడదు అనుకుంటున్నారంట. వాళ్ళే అవకాశం తీసుకుందని కూడా అనుకున్నారంట. బయట వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని 420, 421, 422 వాళ్ళకి డబ్బులు ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని చెప్పారు. ఇండైరెక్ట్గా మీ వాళ్ళ మీదకి ఏమీ రాకుండా. బట్ వాళ్ళ ప్లాన్ అనేది వర్కౌట్ అవ్వలేదండి. అందుకని తిరిగి వాళ్ళే డైరెక్ట్గా అవకాశంగా తీసుకుందామని అనుకున్నారంట. ఏం జరిగింది ఏంజిల్?
ఏంజెల్ కొట్టి పడేశారండి. వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. మిమ్మల్ని మ్యారేజ్ విషయంలో, మీ పార్ట్నర్ విషయంలో, మీరు కట్టుకోవాలనుకున్న ఇల్లు విషయంలో, పిల్లల విషయంలో ఏ రకంగా కూడా ఈ ఫాదర్ ఫిగర్ ఏమి చేయలేరండి. జీవితంలోనే వెనక్కి తిరిగి చూసేలా చేయడానికి మీ యొక్క గాడ్‌నెస్ అయితే పర్మిషన్ ఇవ్వలేదు. ఒంటి కాళ్ళ మీద ఇవ్వలేదండి. అండ్ ప్రతిరోజు కూడా ప్రయత్నిస్తున్నారంటే ఇబ్బంది పెట్టాలని వర్క్ ఆన్ చేస్తూనే ఉన్నారంట. ఎందుకంటే పాస్ట్‌లో వాళ్ళు అయిపోయిందండి. వాళ్ళ లైఫ్ గేమ్ ఓవర్ అయిపోయింది. మీ విషయంలో యాక్టివ్‌గా చాలా ఇయర్స్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నందుకు బయట వాళ్ళండి ఒక గుంపుగా చాలా చేశారనమాట. సో, ప్రస్తుతం ఆ కర్మలన్నిటిని వాళ్ళు అనుభవిస్తున్నారు. వాళ్ళేంటి అంటే ఎప్పుడైతే మీ ఇంట్లో వాళ్ళకి, మీ ఓన్ రిలేటివ్స్‌కి అండ్ మీ మీ చుట్టూ మీకు హెల్ప్ చేస్తున్న ఫాదర్ ఫిగర్‌కి ఎప్పుడైతే థర్డ్ పార్టీ సిట్యుయేషన్ అని చెప్పి, లేదా మీ లైఫ్‌ని స్పాయిల్ చేయాలి, పార్ట్నర్స్‌ని విడగొట్టాలనే ఐడియా ఇవ్వడం మొదలుపెట్టారో అప్పుడే వాళ్ళ పతనం స్టార్ట్ అయిపోయిందండి. మొత్తం కూడా బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లవుతాయి టైమొచ్చినప్పుడు అంటారు కదా! ఆ విధంగా అయిపోయింది ఆళ్ళ పని. వెంటనే దొరికిపోయారు. అండ్ క్షణాలలో జరిగిపోయింది ఇదంతా గూడా. ఎప్పుడైతే ఆలోచనొచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని ప్రయత్నించడం మొదలుపెట్టారో, మీ బ్యాలెన్స్ ఎప్పుడైతే జీవితంలో తలకిందులు చెయ్యాలి అనుకున్నారో, ఇంకా వాళ్ళ జీవితం తలకిందులవ్వడం ఒకళ్ళది మొదలైపోయిందండి. అదే ఆసరాగా తీసుకొని, దానిని వంకగా తీసుకొని స్ట్రాంగ్‌గా మిమ్మల్ని ఇబ్బంది పెడదాం అనుకుంటున్నారంట. 5, 5, 5 లైఫ్‌లోనే బిగ్ చేంజెస్ తెచ్చేయాలి అనుకుంటున్నారంట. మీ లైఫ్‌లో ఒక గుడ్ న్యూస్, ఒక ఎమోషనల్ ఆఫర్ గానీ, మ్యారేజ్ ఆఫర్ గానీ ఏమి ఉండకూడదు. మ్యారేజ్ అయిన వాళ్ళకి పార్ట్నర్ సపోర్ట్ ఉండకూడదు. 0606 మీ లైఫ్‌లో ఒక మిరాకిల్స్ లాంటి సిట్యుయేషన్స్ అయ్యి ఉండకూడదు అని చెప్పి అనుకున్నారంటండి. ఇంకా చెప్పండి ఏంజెల్స్. ఇది ప్రస్తుతం వాళ్ళ జీవితంలో అయితే లేదండి. ఖచ్చితంగా వాళ్ళ లైఫ్‌లో అయితే ఒక ఎమోషనల్ ఆఫర్ అనేది లేదు. సో, వాళ్ళు ఈ విధంగా మిమ్మల్ని బాధ పెట్టాలి అనుకున్నందుకే వాళ్ళ పరిస్థితి అలా అయిపోతే, ఇప్పుడు మరీ ఇంకా ఎక్కువగా బాధ పెట్టాలనుకుంటే అది వారికి ఇంకా ఎక్కువగా బాధపడతారు వాళ్ళే అన్న విషయం వాళ్ళకి ఇంకా క్లారిటీ రావట్లేదు. సో, త్వరలోనే ఆ విషయం కూడా తెలుస్తదండి. ఏంజెల్స్ ఈ విషయంలో మన కలెక్టివ్‌కి ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్లీజ్ చెప్పండి ఏంజెల్స్. దారులు చూస్తున్నారంటండి. ఏదో ఒక రకంగా మీరు చేస్తున్న పనిని ఆపేయాలి అని చెప్పి దారులు చూస్తున్నారంట. వారికైతే ఛాన్స్ కనిపించట్లేదు. మీ ఇంట్లో మీరు పనులు చేసుకుంటుంటే వాళ్ళు ఏ రకంగా ఆపగలుగుతారు చెప్పండి? అవకాశం అయితే లేదు. ఇంతకుముందంటే వేరే రకంగా పనులు చేసేవారు కాబట్టి అప్పుడు అవకాశం వచ్చేది. బయటికెళ్ళి చేస్తున్న పనుల్ని పెండింగ్ పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడేంటంటే మీ స్వతహాగా మీరు చేసుకుంటున్న పనిని వాళ్ళు ఆపలేక ఎమోషనల్‌గా మిమ్మల్ని డ్రైన్ చేయడానికి నెగెటివ్ ఎనర్జీస్ చేశారు. అది రివర్స్ అయిపోయింది. 0707 అసలు మిరాకిల్సే లేకుండా చేయాలనుకున్నారంటే అది కూడా జరగలేదండి. సో, ఇప్పుడు డైరెక్ట్‌గా కూడా గొడవలు పెట్టుకుందాం అనుకుంటున్నారంటే దానికి కూడా ఛాన్స్ లేదు. సో, వీరు జీవితంలో ఎవరైతే ఉన్నారో మీ ఎదుగుదల చూసి తట్టుకోలేని వాళ్ళందరూ కూడా ఈ లైఫ్ టైమ్‌లోనే మీ యొక్క ఎదుగుదలను చూస్తూ అలా ఉండడం తప్ప ఏమీ చేయలేరండి. క్లియర్‌గా ఏమీ చేయలేరు. ఏంజెల్ చెప్తున్నారు. మీ యొక్క లైట్‌ని చూసి వాళ్ళు జెలస్‌గా ఫీల్ అవుతున్నారంట. మీ డివైన్ గిఫ్ట్స్‌ని చూసి, మీ ఎదుగుదలని చూసి అందరూ మీ గురించి మంచిగా మాట్లాడుతుంటే వాళ్ళసలు చూడలేకపోతున్నారంటండి. డబ్బుల కోసం ఇదంతా చేస్తున్నారంట. బట్ వాళ్ళ క్రియేషన్ అయితే లేదు. వాళ్ళ క్రియేట్ ఏ రకంగా కూడా మీ లైఫ్‌లో క్రియేట్ చేయలేరు. సాడ్‌నెస్‌ని క్రియేట్ చేయలేరండి. దారులు కూడా లేవు. క్లియర్‌గా మీ పనిని ఆపడానికి వారికి అవకాశం లేదండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి వాళ్ళు పారిపోదాం అనుకుంటున్నారంట. ఎవరికీ ఎవరికీ కనిపించకుండా పారిపోదాం అనుకుంటున్నారంటే ఇక్కడ క్లియర్‌గా డివైన్ ఇంటర్వెన్షనే ఉందండి. మీ యొక్క డివైనే వాళ్ళని క్లియర్‌గా కొట్టి పాడేశాను. ఇంక రానివ్వను అని చెప్తున్నారు. వాళ్ళేమో ఎవరికీ తెలియకుండా పారిపోదామని ఇంకా అదే ప్లాన్‌లోనే ఉన్నారండి. వెన్నుపోటు వేయడానికైతే అసలు అవకాశం లేదండి. ఈ విషయంలో మీ బ్రదర్ ఫిగర్‌ని ఇన్వాల్వ్ చేసి మీకు పార్ట్నర్ రాకుండా చేయాలి అని చెప్పి వాళ్ళకేదో ఆఫర్ ఇచ్చారంట. సో, వాళ్ళ ప్లాన్ ఏంటి అంటే మీకు గొడవలు పెట్టి వాళ్ళు సైడ్ అయిపోతే మీరు ఇబ్బంది పడతారు. వాళ్ళ మీదకి రాదని వాళ్ళనుకుంటున్నారు. కానీ ఛాన్స్ అయితే లేదండి. మిమ్మల్ని ఫస్ట్ ఇబ్బంది పెట్టడానికి పర్మిషనే లేదక్కడ. ఓకేనా? స్టే స్ట్రాంగ్. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇంకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. రెగ్యులర్‌గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.